ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆలయాల్లో శటకోప స్వీకరణలో ఆంతర్యం ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమం ప్రారంభించే ముందుగా నేటి పాజిటివ్ థాట్. నేటి పాజిటివ్ థాట్: అవకాశం కోసం ఎదురు చూడకండి, మీ కృషితో అవకాశాన్ని సృష్టించుకోండి. ప్రతిరోజు ఒక కొత్త పాఠం నేర్చుకోండి. నేర్చుకోవడం ఆపినప్పుడే ఎదుగుదల ఆగుతుంది. క్షమించడం బలహీనత కాదు, అది గొప్ప వ్యక్తిత్వానికి గుర్తు. ఇక ఈనాటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈ రోజు తిథి ఆషాఢ బహుళ పాడ్యమి, రాత్రి 8:30 వరకు. నక్షత్రం శ్రవణ, సాయంత్రం 5:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. అనేక విషయాలలో మీ తప్పు లేకపోయినా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన యువత మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ కోపావేశాలను తగ్గించుకోవాలి. స్థానచలనము, బదిలీలు ఇలాంటివి గనక ఉంటే వీటిని తీసుకోవడానికి ప్రయత్నించాలి. మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అనేవి కనిపించటం లేదు. దీంతో పాటుగా శ్రమ అధికంగా ఉంది. అయితే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని తిరిగి మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, కుటుంబ వ్యవహారాలలో చికాకులు కలగటం ఇవి మీకు మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన యువత మీ వృత్తిలో రాణింపు కోసం, ప్రతిభ కోసం విశేషంగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉన్నతాధికారులను కలవటము, వారు చెప్పే సలహాలు, సూచనలు పాటించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీకు శ్రమ అధికంగా ఉంటుంది. సంతానానికి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి సాధించటం ఆనందాన్ని కలిగిస్తుంది. స్పెక్యులేషన్స్, ట్రేడింగు వీటికి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. పొదుపు పాటించడానికి ప్రయత్నిస్తారు. ఇక మిథున రాశికి చెందిన యువత మీరు మాత్రం అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చెయ్యటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఇక ఇప్పుడు కెరియర్ మంత్రాన్ని చూద్దాం.
ఈనాటి కెరియర్ మంత్ర. రోజు మీరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగండి, నిన్నటి కంటే ఈరోజు నేను ఏ విషయంలో మెరుగుపడ్డాను అని. ఇదే నిరంతర అభివృద్ధికి సంకేతం. ఆత్మవిశ్వాసం అంటే అన్నీ తెలుసుకోవటం కాదు, తెలియని దాన్ని నేర్చుకునే ధైర్యం కలిగి ఉండటమే నిజమైన ఆత్మవిశ్వాసం. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా అనేక విషయాల్లో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారాల్లో భాగస్వామ్యంలో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురయ్యే అవకాశాలు మీ భాగస్వామికి గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ప్రయాణాలు చేయటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, అలాగే సంతానంతో ఎక్కువగా సమయాన్ని గడపటం అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన యువత అనవసరపు విషయాలకు సంబంధించి భయాందోళనకు గురవుతూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. విద్యార్థులకి అనుకూలత అనేది గోచరిస్తున్నా ఆశించిన ఫలితాలు లభించలేదు అనే ఒక నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి వజ్ర పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు, అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే గతంలో చేసిన అశ్రద్ధ పనుల వలన సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. భూగృహ సంబంధ విషయాలలో ప్రతికూలత అధికంగా ఉండటం, కోర్టు విషయాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం లేదా జాప్యము, దీంతో పాటుగా వాయిదా పడటం ఇలాంటివి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన యువత విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా లాభాలు ఆశించిన విధంగా లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అభివృద్ధికరంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన యువతకి మీరు మీ యొక్క స్నేహితులతోటి కలిసి ఉమ్మడి కార్యక్రమాలు లేదా ఉమ్మడి వ్యవహారాలు చేసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇక ఇప్పుడు వాస్తు సూత్రాన్ని పరిశీలిద్దాం. ఇక నేటి వాస్తు సూత్ర. ఇంట్లో లీక్ అవుతున్న కుళాయిలు, పాడైన ట్యాపులు ఉంటే వెంటనే బాగు చేయించండి. వాస్తు, ఫెంగ్ షూయి రెండిట్లోనూ కూడా నీటి వృధా ధన నష్టానికి ప్రతీకగా భావిస్తారు. భోజనం చేసే ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోండి. టీవీ, మొబైల్ చూసుకుంటూ భోజనం చేయకుండా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయటం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని సంప్రదాయం చెప్తోంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు కూడా కనపడుతున్నాయి. భూగృహ సంబంధ విషయాలలో చికాకులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రయ విక్రయాలలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానాభివృద్ధి కోసం మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి
మీరు అనేక ఆలోచనలు చేసే అవకాశం గోచరిస్తోంది. తులారాశికి చెందిన యువత అగ్రిమెంట్లు లేదా లిటిగేషన్లు వీటికి సంబంధించిన వ్యవహారాలపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించిన పనుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. తులారాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంగీత వాయిద్య కళాకారులకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. దీంతో పాటు అగ్రిమెంట్లు ఇలాంటివన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి. ప్రచురణలు చేసేవారికి కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్న వారికి, టీచర్లకి, ప్రొఫెసర్లకి, అడ్వకేట్స్కి వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతకి ఆర్థిక అనుకూలత, ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, దీంతో పాటు గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరగటము, విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి భూగృహ సంబంధ విషయాలలో చికాకులు అనేవి పెరిగే అవకాశం గోచరిస్తోంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కృషికి తగిన ఫలితం లభించడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. సహోద్యోగులతో సంబంధ బాంధవ్యాల విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది, లేదా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన యువతకి నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఇక ఇప్పుడు సక్సెస్ టిప్ ని పరిశీలిద్దాం. నేటి సక్సెస్ టిప్: విజయం సాధించిన వారిని చూసి నిరుత్సాహపడకండి. వారి ప్రయాణం నుంచి స్ఫూర్తి పొందండి. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు మీ రోజు ఎలా గడపాలో ప్రణాళిక వేసుకోండి. ప్రణాళికతో చేసిన పని ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే గురువుల దర్శన భాగ్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీకు అనేక విషయాలకు సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. మకర రాశికి చెందిన యువత ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీ నైపుణ్యానికి సంబంధించి మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అయితే మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే మీ మీద వస్తున్న అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక దృష్టి దోషము, నరఘోష అధికంగా ఉండటం వలన శారీరకపరమైన ఇబ్బందులు మీకు కలుగుతూ ఉంటాయి. కుంభరాశి వారు మాత్రం మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీ సహోద్యోగులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారితోటి కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సరస్వతీదేవి ఆరాధన చెయ్యటం, అమ్మవారి అష్టోత్తరం చదవటం వినటం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అకాల భోజనం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. దీని వలన అలసట కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం లేదా స్థిరాస్తులు కొనుక్కోవాలని నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్వవిషయాల గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పొదుపు పాటించడానికి ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన యువత బద్ధకాన్ని వదిలి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు మాత్రం కలుగుతాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు గురువారం. ద్వాదశ రాశుల వారికి దత్తాత్రేయుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆశిద్దాం. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పుల కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవాలి.